నమస్తే. ఈవేళ మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఆడవాళ్ళ కోసం మాత్రం. ఇది మగవాళ్ళకి అవసరం లేదు. ఇది ఆడవాళ్ళ కోసం మాత్రమే చెప్తున్న ఒక పరిహారం అన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు చూసినా ఏ ఆడవాళ్ళకైనా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళకి అంటే ఫ్యామిలీలో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి ఆ సమస్యలు లేకుండా మనం హ్యాపీగా అండర్స్టాండింగ్తో బ్రతకడానికి ఒక చిన్న టిప్ సిద్ధగురువు గారు ఇచ్చారు. అది ఈరోజు మనం స్పిరిచువల్ జర్నీలో చూస్తున్నాం. ఎందువల్ల ఇలా సమస్యలు అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు ఆరా ఉంటుంది కదా, మన చుట్టూ ఉన్న ఆరా చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఇప్పుడు హస్బెండ్ వస్తున్నారు ఆఫీస్ నుంచి అనుకోండి, వచ్చిన వెంటనే ఏదో మాట్లాడుతుంటే కాసేపు మంచిగా ఉంటుంది, మళ్ళీ ఏదో గొడవలు స్టార్ట్ అవుతాయి, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. సేమ్ అంతే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏంటంటే అమ్మ చెప్పేవి ఏది కూడా కరెక్ట్ కాదనుకుంటూ ఉంటారు. అలా ఒక అండర్స్టాండింగ్ మారిపోతూనే ఉంటాయి. పక్కింటి వాళ్ళతో సంబంధం లేకుండా అండర్స్టాండింగ్ మారుతాయి. వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ ఉండదు. ఒకవేళ రెంట్ ఇంట్లో ఉన్నామనుకోండి, హౌస్ ఓనర్స్తో కూడా మంచి ఒక అండర్స్టాండింగ్ మనకు ఉండదు. వాళ్ళతో కూడా మనకి గొడవలు అలా అండర్స్టాండింగ్ లేకుండా ఉంటాయి. ఇంకా ఇంట్లో చెప్పక్కర్లేదు, అత్తగారు మామగారు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మనతో పాటు అండర్స్టాండింగ్ ఉండకుండా ఏదో ఒకటి మనలోని తప్పులు మాత్రం వెతుకుతూ ఉంటారు. మంచిగా ఉంటున్న వాళ్ళైనా ఒక్కొక్కసారి మారిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకి ఆలోచిస్తుంటే అయ్యో ఎందుకబ్బా మంచిగానే ఉంటారు కదా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనుకుంటే మనకు అర్థమే కాదు. ఇది ఎందువల్ల అంటే ఎవరి తప్పు కాదు, మన బాడీలోని ఆరా వచ్చి మారిపోతూనే ఉంటుందన్నమాట. ఆ వైబ్రేషన్ మారిపోతూనే ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి సమస్యలు జరుగుతాయి. ఈ వైబ్రేషన్స్ మారకుండా మనం ఏం చెయ్యాలి? ఈ వైబ్రేషన్స్ని ఒక మంచి ప్రొటెక్షన్ లేయర్ లాగా మనకి ఏర్పడడానికి ఒక చిన్న పరిహారం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కావాల్సినవి ఏంటంటే మనకు లెమన్ చెట్టు ఉంది కదా, నిమ్మ చెట్టు లీఫ్ ఒకటి. అంటే ఆ లీఫ్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు తమలపాకులో నుంచి నీళ్ళు ఇలా మడుచుకొని నీళ్ళు తీసుకుంటాం కదా, అలాంటి ఒక చిన్న లెమన్ లీఫ్ అయినా దాన్ని అలా మడిచి దానిలో నుంచి పన్నీర్ తీసుకోవడానికి వీలైనట్టుగా ఒక మంచి లెమన్ లీఫ్, పన్నీర్ కావాలి, రోజ్ వాటర్, ఇంకా కుంకుమ కావాలి. ఇంతే మనకు కావలసినది, ఇంకేం అక్కర్లేదు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ప్లేట్లో, అది ఏ ప్లేట్ అయినా పెట్టుకోండి, వెండిదో ఇత్తడిదో కాపర్దో ఏదైనా మీ ఇష్టం, ప్లేట్ పెట్టుకోండి. దానిలో మంచి క్వాలిటీ అయిన కుంకుమ మీరు పట్టించుకుంటే మరీ మంచిది. ఎందుకనంటే బయట ఉన్న కుంకాలు మనం పెట్టుకుంటూ ఉంటే అది అలర్జీ అవుతాయి కాబట్టి మీరు పట్టించుకుంటే మంచిది కుంకుమ. సో మంచి క్వాలిటీ అయిన కుంకుమ తీసుకోండి. ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. దానికేం ఇంత పెట్టుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ఒకసారి చేసుకుంటే చాలా ఏళ్ళకు వచ్చేట్టుగా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో దాన్ని మనం ఒక వినాయకుడు పెడతాం కదా పసుపులో, అలాగా కుంకుమని అలా తోసి ఒక వినాయకుడి ఇదిలాగా పెట్టేసుకోండి కుంకుమని ఒక ప్లేట్లో. అది ఎక్కడ పెట్టుకోవాలి అంటే దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళైతే దేవుడి గదిలో పెట్టుకోండి. లేదు నాకు దేవుడి నమ్మకాలు లేదు అనేవాళ్ళు బయట ఎక్కడన్నా కొంచెం గాలి వెలుతురి ఉన్న ప్లేస్లో హాల్లో కూడా కూర్చొని పెట్టుకోవచ్చు, అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇది దేవుడితో సంబంధించిన విషయం కాదు కాబట్టి. కాకపోతే కుంకుమే కావాలి, ఎవరికైనా ఇది కుంకుమే కావాలి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే తమిళ్లో ఒక వర్డింగ్స్ చెప్పారు సిద్ధగురు గారు, దానే చెప్తాను నేను. మీరు దానే రాసుకొని దానే చదవండి. అంటే మనం కూర్చొని కుంకుమ ఎదురుగా మనం ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదండి, దానికి ఏం డైరెక్షన్స్ ఏం ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం లేదు. దీనిలో మనం ఏం చేయాలి అంటే 9 సార్లు ఒక వర్డింగ్స్ చెప్పారు కొన్ని, అది చెప్పాలి. ఏంటంటే నాన్ దరిద్రం இன்றி வசீகரமும் பெண்மையும் நிறைந்து இறைவன் படைத்த புனித படைப்பாய் మారువதை ఉణర్గిరేన్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నాన్ దరిద్రం இன்றி வசீகரமும் பெண்மையும் நிறைந்து இறைவன் படைத்த புனித படைப்பாய் மாறுவதை உணர்கிறேன்.
దీన్ని 9 టైమ్స్ చెప్పాలండి. ఒక్కొక్కసారి కంప్లీట్ అయినప్పుడు ఈ లెమన్ లీఫ్లో పన్నీర్ కొద్దిగా ఒక కప్లో పోసి పెట్టుకోండి. ఆ పన్నీర్లో లెమన్ లీఫ్ని పెట్టి పన్నీర్ని తీసుకొని ఆ కుంకుమ మీద జల్లాలి. ఒక్కొక్కసారి జల్లితే చాలు. 9 టైమ్స్ చెప్పాలి. ఈ వర్డింగ్స్ని 9 టైమ్స్ పన్నీర్ జల్లాలి, అంతే. ఇలాగా ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ, ఏదో ఒక ట్యూస్డే లేకపోతే ఫ్రైడే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకొని కంటిన్యూగా 48 డేస్ చేయాలండి. రోజు 9 టైమ్స్, అంతే. ఏదో ఒక టైం పెట్టుకోండి, ఆ టైంలో కూర్చొని చేసేయండి, అంతే. 9 టైమ్స్ ఎంతసేపు చదువుతాం కదా మనం. ఈ పన్నీరు దానిలో లెమన్ లీవ్స్ తోటి పన్నీర్ని జల్లేయడం, అంతే. 47 డేస్ అయిపోయింది. 48th డే మనం ఏం చేయాలి అంటే సేమ్ ఇలాగే 9 టైమ్స్ చదవాలి. కాకపోతే ఏంటంటే వేరే వర్డింగ్స్ అనమాట. நான் இறைவன் படைத்த புனிதமானவளாய் மாறியதற்கு பிரபஞ்சத்திற்கு நன்றி. நான் இறைவன் படைத்த புனிதமானவளாய் మారియదற்கு ప్రపంచத்திற்கு నండ్రి అని 9 సార్లు. ఇది 48th డే. ఇది 9 సార్లు చదివేసి 9 సార్లు పన్నీర్ని లెమన్ లీవ్స్ తోటి జల్లేయాలి. సో మనకు కావాల్సింది ఏంటంటే రోజు పన్నీర్ని ఫ్రెష్గా కొంచెం పన్నీర్ని తీసి వాడాలి మనం. ఒకే రోజు ఈరోజు పోసింది రేపు వాడకూడదు, ఓకే. అలాగే లెమన్ లీఫ్ ఈరోజు వాడింది రేపు వాడకూడదు. ఎవ్రీడే ఒక లెమన్ లీఫ్ కొత్తది ఉండాలి. అండ్ పన్నీర్ ఫ్రెష్గా పోసుకోవాలి. ఇంతే అండి మనం చెయ్యవలసినది. ఇది చేసేసినాక 48th డే కూడా ఇలా చెప్పేసిన తర్వాత ఈ కుంకుమని మనం తీసి ఒక డబ్బాలో పోసి పెట్టేసుకొని ఎవ్రీడే మనం ఈ కుంకుమం పెట్టుకుంటూ ఉంటే దీనిలో ఏంటంటే మన ఆరాని క్లెన్స్ చేస్తుందండి. ఇది ఆరా క్లెన్స్ చేసి కోపంతో వస్తున్న ఎవరికైనా సరే మన ఆరాని చూసిన వెంటనే మనతో మంచిగా మాట్లాడాలనిపిస్తుంది. హస్బెండ్కైనా, అత్త మామలకైనా, ఎవరికైనా, ఫ్రెండ్స్కైనా, పక్కన వాళ్ళు, అక్క వాళ్ళు, హౌస్ ఓనర్స్, ఎవరైనా కానీ, ఆఫీస్లో బాస్, ఆఫీస్ వాళ్ళు, ఆఫీస్ కొలీగ్స్, ఎవరికైనా కానీ మంచిగా మాట్లాడాలి. మన ఆరాని క్లెన్స్ చేసింది కాబట్టి ఆరా వాళ్ళకంతా కూడా సూట్ అవుతుంది. సో మన ఆరా బాగుండేటప్పుడు మనకి డెఫినెట్గా ఎవరికి మన మీద కోపాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోపాలు రాకుండా అందరూ మనతో మంచిగా ప్రేమగా ఉంటారు. అంతేగాని దీనికి ఆడవాళ్ళకి ఫ్యామిలీలో ఉంటున్న సమస్యలు పోవడానికి కుంకుమ వశీకర మెథడాలజీ ఇది. దీనివల్ల మన ఆరా క్లెన్స్ అయ్యి అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనతో హ్యాపీగా ఉంటారు. సంతోషమైన ఒక లైఫ్కి అందరూ మంచిగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. మనకి ప్రతి ఆడవాళ్ళకి కావాలండి ఇది. ఎవరికి కావాలి, ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేయక్కర్లేదు అని ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చేసుకొని దీని ఒక బెనిఫిట్స్ 48 డేస్కి అయిపోయిన తర్వాత రోజు పెట్టుకుంటూ ఉంటారు. 3 మంత్స్లో అయితే మీరు మంచి రిజల్ట్ మాకు చెప్పవచ్చు. సో 3 మంత్స్ ఇది మొదలుపెట్టి 3 మంత్స్కి మీరు పెట్టుకుంటూ ఉండి మాకు దీని ఒక రిజల్ట్ ఎలా ఉంది అన్నది కమెంట్స్లో తెలియజేయండి. మీ ఆరా చేంజ్ అయినప్పుడు ఇంట్లో అన్నీ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్కి మారుతుంది. ఇది మీరు చూసి ఫీల్ అవ్వగలిగారంటే కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.